In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుఖాల్ సుధా. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. సో కంటిన్యూషన్ ఏంటంటే, నేను గోల్డ్ షాప్కి వెళ్ళాను. అలాగే ఇంటి పెయింటింగ్స్ ఏం నడుస్తున్నాయి, ఎంతవరకు వచ్చినాయి అనేవి వీడియోలో మొత్తం మీరు చూడొచ్చు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చిన్న వీడియోనే. అయితే నేను నిన్న ఆనందపురం నుంచి వచ్చినప్పుడు చామంతి పూలు తీసుకొచ్చాను. కానీ అవి వాడిపోయాయి అనమాట. చాలా వరకు పోయినాయి. కొన్ని అయితే నేను యూజ్ చేయగలిగాను. ఈరోజు సమ్మర్ వచ్చేసింది కదండి. ఇంకా మన చెట్లు అయితే చాలా వరకు మొక్కలు అనేవి పువ్వులు అయితే పూయట్లేదు. కొన్ని చామంతులు వస్తాయి, కొన్ని మందార పూలు వస్తున్నాయి, కొన్ని వైట్ పూలు ఇలా వస్తున్నాయి. బట్ కంపారిటివ్లీ పర్వాలేదు, బాగానే వస్తున్నాయి. బట్ ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి వైట్ పూలు అవన్నీ, నందివర్ధనాలు, గన్నేరు పూలు అవన్నీ మంచిగానే వస్తున్నాయి. కానీ ఇంకా మందార పూలు అయితే చాలా చెట్లు మళ్ళీ మొక్కలు నేను నాటాను ఈ మధ్య వర్షాకాలం ముందులో. కానీ అంతగా ఇంకా గ్రో అవ్వలేదు కాబట్టి ఎక్కువ పువ్వులు అయితే రావట్లేదు. కానీ ముందు ఉండే మందార చెట్లు అవి వస్తున్నాయి. గులాబీ పూలు ఎప్పుడు మేము తీయమండి. అవి ఏంటంటే జస్ట్ లుక్ కోసం, అందం కోసం అని నేను ఉంచేస్తాను. నాకు అసలు పువ్వు గులాబీ తీసిన వెంటనే వాడిపోతుంది అన్న ఫీల్ అనమాట. కానీ అదే చెట్టుకుంటే చాలా అందంగా ఒక 3 days ఉంటుందని చెప్పి మ్యాక్సిమం ఉంచుతాం. ఎప్పుడైనా పువ్వులు లేని టైంలో గులాబీ పువ్వులు తీసి దేవుడికి పూజ చేస్తాము. అండ్ దేవుడి రూమ్ అయితే నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈ రోజు ఏంటి ఎప్పుడు నాకు ప్లెజెంట్గా అనిపిస్తుంది. మన ఇంట్లో మనకి చాలా ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి, అవునా కదా? అందులో మనకి దేవుడి రూమ్ అంటే స్పెషల్, లేడీస్కి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అలాగే ఇక్కడ నేను బాల్కనీకి వచ్చేసాను. బాల్కనీ మేక్ ఓవర్ చేశానని చెప్పాను కదా, అది ఇంకా పోస్ట్ చేయాలి. ఇక్కడైతే ఒక క్యూట్ బర్డ్ ఉంది పెద్ద బీక్తో. ఇక్కడ గణపతిని నేను మంచిగా కెమెరామ్యాన్ లాగా షో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ హౌస్ నుంచి ఇక్కడ హౌస్కి వచ్చేసాం. ఆ గుడి నుంచి ఈ గుడికి వచ్చాం. ఇక్కడ పెయింటింగ్స్ అయితే అవుతున్నాయి. సో ఈ పెయింటింగ్స్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెయింటింగ్స్కి వచ్చేసరికి మేమైతే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ వాడుతున్నామండి. లాస్ట్ టైం వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏషియన్ పెయింట్స్ వాడుతున్నాము. లాస్ట్ టైం నెరోలెక్ వాడాము. నెరోలెక్ ఏంటంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అసలు నేనైతే సజెస్ట్ చెయ్యను. నాకు వేసిన ఫస్ట్ ఇయర్కే నేను చాలా ఫేస్ చేశాను. నాకైతే ఇప్పుడైతే అనిపించిందండి, లిటరల్లీ అసలు మొత్తం వైట్ వేసి ఉంచేద్దాము అన్నట్టు. అంత చిరాకు తెప్పించింది అప్పుడు పెయింట్స్. అలాగే వాటర్ లీకేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను ప్లంబర్ని కూడా పిలిపించాను. చూపిస్తే ఏమన్నారంటే, పైన టెర్రాస్లో మళ్ళీ మొత్తం టైల్స్ వేయించాం. టెర్రాస్ అంతా నేను చూపిస్తాను. టైల్స్ అన్నిటికీ గమ్మింగ్ మొక్క అని ఉంటుంది మేడం, అది పెట్టించేసేయండి. దానివల్లే మీకు లీకేజ్ వస్తుంది. వర్షం వల్ల ఎప్పుడైనా ఫ్లో తొందరగా వెళ్ళకపోతే ఆ వర్షం వల్ల స్టాక్ అవ్వడం వల్ల లీకేజ్ వస్తుంది. అది ఒకసారి వేయించేయండి మేడం, మొత్తం అంతా సెట్ అయిపోతుంది అన్నారు. ఇక్కడ ఇది నాకు ప్లెయిన్ ఉండేది ముందు వాళ్ళు. ఇప్పుడు నేను టెక్స్చర్ పుట్టి పెట్టించాను అనమాట. దీన్ని టెక్స్చర్ పుట్టి అంటారు. ఇదేంటంటే మనకి గమ్మింగ్ పెట్టి ఇది పెడతారనమాట. లైఫ్ టైం ఇది ఉండిపోతుంది. కానీ ఇక్కడ ప్లేస్లో చూసారా, ఇది టెక్స్చర్ పుట్టి ఉంది కదా, అవతల పక్కది నాకు ఊడిపోయిందండి. అసలు ఎప్పటికీ ఊడదంట. అలాంటిది ఊడిపోయిందంటే వాటర్ లీకేజ్ వల్ల. సో మొత్తం అదంతా పీకించేసాను, మళ్ళీ టెక్స్చర్ పుట్టి పెట్టించాను. అలాగే ఈ ప్లెయిన్ ఉన్న ప్లేస్కి, ఇప్పుడు ఆయన పెయింట్ వేస్తున్నారు కదా, ఆ ప్లేస్కి కూడా ఈ ప్లేస్ ప్లెయిన్ ఉండేది, దీనికి కూడా నేను టెక్స్చర్ పుట్టి పెట్టించాను. టెక్స్చర్ పుట్టి పెట్టడం వల్ల ఏంటంటే లైక్ మనకి ఎలివేషన్ అనేది ఇంకా ప్రాపర్గా విజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మంచి లుక్ అయితే ఇస్తుందండి టెక్స్చర్. నాకైతే బాగా ఇష్టం. అలానే ఆల్ ఓవర్ వాల్ మనం టెక్స్చర్ వేయించుకోలేము కదా. సో ఇక్కడైతే టెక్స్చర్ పుట్టికి మాత్రం ఈ డార్క్ కలర్. సో టోటల్ కలర్స్ అయితే 4 కలర్స్ వేయాలి హౌస్కి. మేము 4 కలర్స్ సెలెక్ట్ చేసాము. చూడాలి ఇప్పుడు అవుట్లుక్ ఎలా ఉంటుందో, అవుట్పుట్ ఎలా వస్తుందో. ఈగర్లీ వెయిటింగ్. నాకైతే చాలా కాకపోతే మనకి డిస్టర్బెన్స్ లేదు బయట వల్ల. అదే ఇంట్లో పెయింటింగ్స్ అంటే ఇంకంతే సంగతులు అంటే చుక్కలు చూసేస్తాం మనం. మా అత్తయ్య గారు రీసెంట్గా ఇంట్లో పెయింటింగ్స్ వేయించారు. లిటరలీ 9 days పట్టిందంటండి. 9 days. ఓన్లీ హాల్, 2 bedrooms, కిచెన్, ఒక డైనింగ్ స్పేస్. ఓ మై గాడ్. మన ఇంట్లో ఒకవేళ అసలు జస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే బాబోయ్ అనిపిస్తుంది. నేనైతే చాలా ప్రాపర్గా చూసుకోవడానికి ట్రై చేస్తా. చూడాలి ఎప్పుడు ఒక 10-15 years తర్వాత అయితే ఓకే. బట్ అయితే అది అంత ఈజీ విషయం కాదు. అండ్ ఇక్కడైతే పెయింటింగ్స్ అయితే మంచిగానే అవుతున్నాయి. బట్ కలర్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది, నాకైతే చాలా ఈగర్గా ఉన్నాను. అదేవిధంగా సో మంచిగా ఉంటుందా లేదా, లైఫ్ ఇస్తుందా లేదా. ఆ ఏషియన్ పెయింట్స్ డీలర్ ఏమన్నారంటే 10 to 15 years గ్యారంటీ ఇస్తున్నాను మేడం అన్నారు. చూద్దాము. అండ్ ఇక్కడ బాల్కనీకి వచ్చేసాను. బాల్కనీ అయితే
చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందండి. నాకు ఎల్ షేప్ బాల్కనీ వచ్చింది, ఈస్ట్ సైడ్ అండ్ నార్త్ సైడ్ అనమాట. సో ఈ ఎల్ షేప్ బాల్కనీ మొత్తంగా నేను యాక్చువల్గా నార్త్ ఎక్కువ ఫోకస్ చేసి మేకోవర్ చేశాను. ఈస్ట్ ఇంకా చెయ్యాలి, ఈస్ట్ కూడా బాగానే ఉంటుంది, ఇంకా చెయ్యాలి మేకోవర్. నాకైతే బాగా నచ్చుతుంది నా బాల్కనీ. చాలా చల్లగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, క్లోజ్డ్గా ఉంటుంది మంచిగా. అలాగే దేవుడి రూము ఆబ్వియస్లీ అందరికీ. సో మళ్ళీ ఒకసారి చూపించేస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు గోల్డ్ షాప్కి బయలుదేరుతున్నాను అనమాట. సో గోల్డ్ ఏం తీసుకున్నాను, 3 లక్షల వాచ్ అని పెట్టాను కదా, ఒకసారి అయితే చూసేసేయండి. సో ఆ వాచ్ ఏంటి, DW అండి, డానియల్ వెల్లింగ్టన్ వాచ్ బ్రాండ్ వచ్చేసి. సో అది ఇదే వాచ్ అండ్ బ్రేస్లెట్ రెండు కలిపి 3 lakhs అండి. సో 18 క్యారెట్లో మనకి ఇది వస్తుంది. సో చూద్దాము ఎలా అనిపిస్తుందో ఏంటో అని వేసుకొని చూశాను. చాలా చాలా బాగుందండి. అంటే ఎంత పాష్ లుక్ ఇచ్చిందంటే అదేవిధంగా చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి. మా హస్బెండ్కి సెండ్ చేస్తే చాలా చాలా బాగుంది అన్నారు. అయితే తీసుకున్నానా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సో నేను వాళ్ళకి ప్రైస్ అది వేయించాను. సో మళ్ళీ ఒకసారి చూడమన్నాను, అలాగే బార్గెన్ చేస్తున్నాను. అది హోల్డ్లో పెట్టాను అనమాట, ఇంకా తీసుకోలేదు. తీసుకుందాము అని అనిపిస్తుంది, బాగా నచ్చింది. నేను వెస్ట్రన్ వాచ్ కోసం లాస్ట్ టైం నేను దుబాయ్లో ఒక వీడియో చేసినప్పుడు చెప్పాను, వెస్టర్న్ వాచ్ కోసం చూస్తున్నాను అని. సో ఇక్కడైతే నాకు కనిపించింది, చాలా చాలా బాగుంది. వాచెస్ కానీ ఆ టైప్ ఆఫ్ బ్రేస్లెట్స్ కానీ మనకి 18 క్యారెట్లో ఉంటాయి. ఎందుకు 18 క్యారెట్లో ఉంటాయంటే బ్రేక్ అవ్వకుండా, ఆ పక్కన హుక్ ఇస్తారు, అది కొంచెం గట్టిగా లాగాల్సి వస్తుంది. బ్రేక్ అవ్వకుండా మనకి ఐటమ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం సాలిడ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ వడ్డానాలు చూపించేస్తున్నాను. ఈ వడ్డానాలు ఏమనుకుంటున్నారు, నార్మల్గా హారాలు లేకపోతే చిన్న చిన్న బాజుబందీలు అనుకుంటున్నారా, ఇవి వడ్డానాలు. అంటే చాలా పెద్దయే, బట్ మనకి తక్కువ ప్రైస్లో అందరికీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి దగ్గరలో మనకి ఇప్పుడు వడ్డానాలు అందుబాటులో ఉన్నాయండి. చక్కగా ఇప్పుడు అమ్మాయిలు చిన్న బెల్ట్ సన్నగా చేయించుకొని ఒక లాకెట్ లాగా, లాకెట్ కమ్ ఇక్కడ పెండెంట్ లాగా, చూసారా, లాకెట్ కమ్ పెండెంట్ రెండు, అంటే పెండెంట్ లాకెట్ ఒకటే, వడ్డానకు పెట్టుకునే ఒక పెండెంట్ లాగా, అలాగే మెడలో వేసుకునే చైన్ కి వేసుకునే లాకెట్ లాగా, అలాగే పూసలకి కూడా వేసుకునే లాకెట్ లాగా. అంటే డిఫరెంట్, అంటే ఇప్పుడు ఇంత మనీ మనం ఇన్వెస్ట్ చేసి ఒక 10 grams 15 grams తక్కువలోనే చేయించుకుందాం అనుకోండి. సో ఎక్కువ గ్రామ్స్ పెట్టకుండా తక్కువ గ్రామ్స్లో ఇంత ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అది మనం ఒకే బెల్ట్ కోసమే వాడతాం కాదు, అది స్క్రూతో మనం రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని మనం మెడలో వేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మనం వాడుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ప్లాన్ చేసుకోవచ్చు. తక్కువ వెయిట్లో వడ్డానాలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ నాకు ఇంకో విషయం చెప్పారండి వీళ్ళు. సో వెనక మనకి ముందు చిన్న వడ్డానం పెట్టుకుని గోల్డ్లో వెనక సిల్వర్ బెల్ట్ యాడ్ చేస్తున్నారంట. ఇక్కడ మనకి యాడ్ అంటే ఫిక్స్ చేస్తున్నారంట, అంటే అది డిటాచబుల్. సో అలాగా అది కూడా లైఫ్ టైం మనకి ప్యూర్ 92.5 గోల్డ్ సిల్వర్ పెట్టి లైఫ్ టైం అంట మనకి అది కలర్ పోదంట. సిల్వర్ మీద కలర్ వేయడానికి 2 grams గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారంట. సో అది కూడా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిందంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు. కాబట్టి వడ్డానం కొనాలంటే ఎన్నాళ్ళ రోజుల్లాగా భయపడాల్సిన నెసెసిటీయే లేదు. సో ప్రతి ఒక్కరు కూడా వడ్డానం కొనుక్కోవచ్చు, వడ్డానం పెట్టుకోవచ్చు. అందరూ కూడా ఇప్పుడు గోల్డ్లోనే, స్పెషల్గా గోల్డ్లోనే మనకి అది ఒక అసెట్ కూడా. సో అందుకని తక్కువ మనీ ఉన్నా కూడా గోల్డ్లోకి వెళ్ళడానికి చాలామంది ట్రై చేస్తారు, చేయండి కూడా. సో ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, దిస్ ఈ సిల్వర్ బెల్ట్. తెలుస్తుందా మీకు? గోల్డ్ షాప్లో సిల్వర్ బెల్ట్ ఏంటి అనుకుంటున్నారా? తెలియట్లేదు అసలు. వాళ్ళు చెప్తేనే కానీ ఇది సిల్వర్ మేడం అని మనకి తెలియదు. ఎందుకంటే మనం గీటు పెట్టి అలా చేస్తేనే అది సిల్వర్ అని తెలుస్తుంది. సో ఇది నేను ఎందుకు పెట్టి చూసుకుంటున్నానంటే, నేను బెల్ట్ చేయించుకునే ప్లాన్లో ఉన్నాను. దానికి 5 types ఆఫ్, అంటే ఏమంటే పెండెంట్స్ తయారు చేయించుకుందాం అనుకుంటున్నాను. ఏ జ్యువెలరీ వేసుకుంటే ఆ టైప్ ఆఫ్ పెండెంట్ చేంజ్ చేసుకుందామని. సో అది త్వరలో చేయించుకోబోతున్నాను. అందుకని ఇది నేను పెట్టుకుని చూస్తున్నాను అనమాట, గోల్డ్లోనే, సిల్వర్లో కాదు. అండ్ ఇది వాచ్ అండి, మరొకసారి ప్రాపర్గా చూపిస్తున్నాను చూడండి. వాచ్ బ్రాస్లెట్ ఎంతమందికి నచ్చాయో కింద కామెంట్ చేయండి. అలాగే వడ్డానం కూడా 5 లక్షల్లో వడ్డానం వచ్చేస్తుంది. బీ ప్రిపేర్ గైస్. వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సర్కల్ సుధా. సబ్స్క్రైబ్ టు సర్కల్ సుధా. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.